అంతర్జాతీయ పొలిటికల్ సినారియోస్లో భారీ మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిందో భారత్ వెంటనే స్పందించి పాకిస్తాన్లోని ఉగ్ర మూకలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. దాంతో పాకిస్తాన్ తేరుకునే లోపే అక్కడ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అయితే ఉగ్రవాదులు నేరుగా జమ్మూ కాశ్మీర్లో జొరబడి పర్యాటకులను విచక్షణారహితంగా కాల్చి చంపినా కూడా అంతర్జాతీయ సమాజం మొత్తం భారతదేశానికి అండగా నిలబడింది. పాకిస్తాన్కి మాత్రం టర్కీ, తుర్కియే అనే 2 తురక దేశాలు వారికి అండగా నిలబడ్డాయి. తుర్కీ అయితే నేరుగా ఆయుధాలు కూడా సరఫరా చేసింది, డ్రోన్లు సరఫరా చేసింది. టర్కీ కూడా యుద్ధ సామాగ్రి అన్ని సరఫరా చేసింది పాకిస్తాన్కి. తుర్కీలో భూకంపం వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం మీద మొదటిసారిగా స్పందించి భారతదేశం సహాయ కార్యక్రమాలు, మందులు, ఆహారం పంపించింది. అయినా వారికి ఏ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఇక టర్కీ వారిది కూడా అదే పరిస్థితి. వ్యాపారం మొత్తం భారతదేశంతో చేస్తూ సైనికంగా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడతా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ నీది తురక దేశం, టర్కీ నాది తురక దేశం అన్నట్టుగా ఉంది. ఇక పరిస్థితులు ఇలాగ కొనసాగితే దేశంలో జనం కూడా వేరే మీనింగ్లో ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తుర్కియాకి, టర్కీకి వ్యాపార వాణిజ్యాన్ని భారత్ కట్ చేస్తుంది. టర్కీ నుంచి పెద్ద ఎత్తున గోధుమలు, బార్లీ భారతదేశం ఏటా 3,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాలు దిగుమతి చేసుకుంటూ ఉంది. ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఆ దిగుమతులను నిలిపివేసింది. దీంతో ఒక టర్కీ విలవెల్లాడిపోతా ఉంది. వారి యొక్క ఆహార ధాన్యాలు, మిగులు ధాన్యాలు కొనుగోలు చేసి దిక్కు లేకుండా పోయింది. ఇక తుర్కీ వాడైతే వాడి దేశమే ఒక బుడ్డ దేశం. వాడు కూడా చివరికి పాకిస్తాన్ పంచన చేరాడు. ఇక తాజాగా సౌదీ అరేబియా కేంద్రంగా ఈ యొక్క ముస్లిం దేశాలన్నీ ఒక అరబ్ నాటోగా ఏర్పాటు కాబోతా ఉన్నాయి. దాదాపు 60 దేశాలు ఉన్నాయంట ముస్లిం దేశాలు. అవన్నీ నాటో, అరబ్ నాటోగా ఏర్పటాయి. ఉగ్రవాదాన్ని బాగా ప్రోత్సహించి ఆయా దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి శిక్షణ ఇచ్చి దాడులు చేస్తారు. మరలా వీళ్ళ మీదకి ఎవడన్నా దాడికి వస్తే వీళ్ళంతా కలిసి దాడి చేస్తారు. 1955 నుంచో వీళ్ళు సీటో అని, సీటెల్ అని రకరకాల కూటములు పెట్టారు. కానీ ఇవన్నీ సక్సెస్ కాలేదు. ఎందుకంటే కూటమి పెట్టినంత ఈజీగా రేపు పాకిస్తాన్ మీద దాడి జరిగినప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు రాడు. ఎందుకు రాడు? పాకిస్తాన్ మీద వేరే దేశం వాళ్ళు ఊరికి ఎందుకు దాడి చేస్తారు? ఉగ్రవాదంలో గుంపులను ట్రైనింగ్ ఇవ్వడం, భారతదేశం మీద తోలడం, వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరిగితే భారత్ చేతులు కట్టుకొని కూర్చోవాలి. ఆపరేషన్ సింధూర్నే అన్ఎక్స్పెక్టెడ్గా ఆపేయడం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అవకాశం దొరికినప్పుడే చితగొడితే మరలా 100 సంవత్సరాల దాకా కోలుకునే పరిస్థితి లేకుండా చేయాల్సింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉగ్రమూకల మీద దాడి చేశారు. పాక్ సైనిక స్థావరాలు మొత్తం ధ్వంసం చేయాల్సింది, వారి యొక్క ఆయుధాగారాలు మొత్తం ధ్వంసం చేసి ఉంచినట్టయితే వాళ్ళు మరలా కోలుకోవడానికి 40 సంవత్సరాలు పట్టేదే అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ముస్లిం దేశాలన్నీ కూటమిగా ఏర్పాటు కాబోతా ఉన్నాయి. ఇందుకు భారత్ సంసిద్ధంగా ఉండాలి. ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలు రంగంలో దింపింది. 2 లక్షల కోట్ల రూపాయలతో రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తూ ఉంది. ఇప్పటికే 3 బ్యాచ్లు డెలివరీ అయ్యాయి. రాబోయే రోజుల్లో రష్యా నుంచి కూడా పెద్ద ఎత్తున సైనిక సహకారం తీసుకోబోతా ఉంది. మనకి కేవలం ఒక పాకిస్తానే కాదు, చైనా కూడా మనకి పెద్ద శత్రువే. వాణిజ్యపరంగా ఇటీవల చేతులు కలిపిన చైనాని కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే నెహ్రూ కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం చైనా ఎన్నిసార్లు మనల్ని మోసం చేసిందో. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.